హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, నథింగ్ బ్రాండ్ మన ఇండియాలోకి వచ్చి అంటే మార్కెట్లోకి వచ్చే దాదాపు 2 సంవత్సరాలు దాటి ఇప్పుడు 3వ సంవత్సరం అయితే రన్ అవుతుంది. సో వీళ్ళు వచ్చిన తక్కువ సమయంలోనే చాలా మంచి పేరైతే సంపాదించుకున్నారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న యూనిక్నెస్ అనమాట. వీళ్ళ యూఐ కానివ్వండి, అలాగే వీళ్ళ మొబైల్ డిజైన్ కానివ్వండి, చాలా యూనిక్గా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి ఫ్యాన్స్ కూడా బాగా ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కోసం నథింగ్ కమ్యూనిటీ ఎడిషన్ అయితే అనౌన్స్ చేసింది. రీసెంట్గానే మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ అయితే లాంచ్ అయింది కదా. సో ఆల్రెడీ ఆ మొబైల్ని మన ఛానల్లో అన్బాక్స్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో అందులోనే ఇప్పుడు కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పేసి ఒక స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఈ స్పెషల్ ఎడిషన్లో స్పెషాలిటీ కూడా ఉంది. అలాగే ఈ స్పెషల్ ఎడిషన్లో ఎక్కువ యూనిట్లు కూడా వీళ్ళు తీసుకురావట్లేదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1000 యూనిట్స్ని మాత్రమే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. నవంబర్ 12వ తారీఖు నుంచి వీటిని సేల్ కూడా తీసుకురాబోతున్నారు. ప్రైస్ కూడా 29,999 రూపాయలు. సింగిల్ వేరియంట్ ఉంటుంది. 12GB 256GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళు మనకి పంపించిన బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. మీరు కొంటే మరి ఇలాంటిది వస్తుందో, మరి ఓన్లీ బాక్స్ మాత్రం వస్తుందో చూడాలి. ఎందుకంటే కమ్యూనిటీ ఎడిషన్ అన్నారు కాబట్టి మరి స్పెషల్ బాక్స్ ప్యాకింగే ఉండొచ్చేమో. సో బాక్స్ చూశారు కదా, ఇక్కడ మనకి నథింగ్ ఆర్ అని చెప్పి ఉంటుంది, అలాగే కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంటుంది. సో ఇది మనకు డార్క్లో పెట్టి దీని మీద కనుక యూవీ లైట్ వేసామనుకోండి, గ్లో అవుతూ కనిపిస్తాయి లెటర్స్. సో ఈ మొబైల్లో కూడా అదే ప్రత్యేకత ఉందని. సో ఇంక ఇది మనం ఇలా ఓపెన్ చేయగానే సో లోపల బాక్స్ చూడొచ్చు. బాక్స్ ప్యాకింగ్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కంప్లీట్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన సేమ్ అదే బాక్స్ ప్యాకింగ్, కాకపోతే కలర్ చేంజ్ చేసి అయితే తీసుకొచ్చారు. సో బ్యాక్ సైడ్ చూస్తే మీ కలర్ కూడా కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్ 2A ప్లస్ ఉంది కదా, డిజైన్ అదే మాదిరిగా ఉంటుంది. కాకపోతే ఒక గ్లోనెస్ అయితే ఉంటుంది. ఫైర్ ఫ్లైస్ నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆ గ్లోన్ అయితే తీసుకొచ్చారు. రేడియం కైండ్ ఆఫ్ గ్లో అయితే వస్తుంది. ఇది కాకుండా మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు వీళ్ళు ఇచ్చేవే ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంటుంది. అలాగే సక్ స్టార్ట్ గైడ్, సిమ్ టూల్ ఇవైతే ఉంటాయి. మొబైల్ ఫోన్ చూస్తే మామూలుగానే చాలా ఆకర్షణీయంగా అయితే ఈ మొబైల్ ఫోన్ కనిపిస్తుంటుంది. ఈ మొబైల్ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీకు దీని మీద సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో, సన్లైట్ పడిన తర్వాత మీరు ఏదైనా డార్క్ ప్లేస్లోకి వస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు గ్లో అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మన చిన్నప్పుడు రేడియం స్టిక్కర్స్ అని ఉండేవి. సో వాటిని తెచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ అంటించుకునే వాళ్ళం. ఎండలోకి వెళ్ళి నీళ్ళలోకి రాగానే ఇది మనకి గ్లో అవుతూ కనిపించేది. చూడడానికి చాలా ముచ్చటగాను, అప్పుడు ఒక తెలియని ఆనందం అనిపించేది ఆ గ్లోనెస్ని చూస్తే. సో అలాంటి గ్లో అయితే మీకు ఇందులో కనిపిస్తుంటుంది. అంతేకాదు మీ దగ్గర యూవీ లైట్ ఉందనుకోండి, సో యూవీ లైట్ కాంతి దీని మీద పడంగానే సో ఇది మీకు గ్లో అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా యూవీ లైట్ వేసి కూడా మనం ఈ గ్లోని అయితే చూడొచ్చు. సో మంచి ఆకర్షణీయంగా ఉంది. అలాగే మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ లైట్స్ కూడా ఆ గ్లోనెస్ మధ్యలో వెలుగుతూ చాలా చక్కగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తాయి. దీన్ని వీళ్ళు డెవలప్ చేయడం కోసం స్పెషల్ కేర్ తీసుకొని కొంతమందిని స్పెషల్గా అపాయింట్ చేసి తీసుకొచ్చామంటున్నారు. సాధారణంగా అంటే మనకి గ్లో లేకపోయినా సరే ఒక డిఫరెంట్ మనకి లుక్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు ట్రాన్స్పరెంట్ బాడీతో వస్తుంది. ప్లాస్టికే ఫోన్ 2A ప్లస్లో మనం చూసాం, అదే ఉంటుంది. చుట్టూ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇక మనం డిస్ప్లే వైపుకి వచ్చేస్తే డిస్ప్లే కూడా సేమ్ డిస్ప్లేనే ఉంటుంది. దీంట్లోని వాల్ పేపర్ని కూడా స్పెషల్గా అయితే డిజైన్ చేసి తీసుకొచ్చామంటున్నారు. అంటే ఏదైతే ఈ గ్లో ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఈ థీమ్ని అయితే డిజైన్ చేసి తీసుకొచ్చారు. థీమ్ అంటే సపరేట్ థీమ్ ఏం లేదు, వాల్ పేపర్ ఉంది. అలాగే ఐకాన్స్ కూడా మనకి ఆ కైండ్ ఆఫ్ కలర్లో గ్లో అవుతూ కనిపిస్తాయి. కొంచెం గ్రీనిష్గా అయితే మనకి గ్లో అవుతూ కనిపిస్తాయి. ఇదే స్పెషాలిటీ. అసలు యాక్చువల్గా మరి ఏమంటే అంతకుముందు ఫోన్ 2A ప్లస్కి దీనికి డిఫరెన్స్ అంటే చెప్తున్నాను కదా, ఇది కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. ఇలాంటి ఫోన్లు 1000 ఉంటాయి. ఎవరైతే నథింగ్ ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళు ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎడిషన్ వాడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళ కోసం వీళ్ళు ఈ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు మన ఛానల్లో నథింగ్ ఫోన్ 2A ప్లస్ అన్బాక్స్ చేసి రివ్యూ, అలాగే ఆ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ అన్నీ నేను మెన్షన్ చేశాను. సో అవే ఇందులో కూడా ఉంటాయి. ఒకవేళ మీరు దీని గురించి ఇంకా ఫుల్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి, నేను కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అయినప్పటికీ కొంతమందికి స్పెసిఫికేషన్స్ నేను క్విక్గా అయితే చెప్పేస్తాను. ఈ మొబైల్లో ఆండ్రాయిడ్ వాయిస్ 14 అయితే ఉంటుంది. నథింగ్ వాయిస్ 2.6తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. 3 years మనకి ఆండ్రాయిడ్ అప్డేట్, 4 years సెక్యూరిటీ అప్డేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక మీకు 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుందన్నమాట. AMOLED డిస్ప్లే 1 billion కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్, అలాగే HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1300 nits అయితే ఉంటాయి. వైడ్
L1 సపోర్ట్ ఉంటుంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. మీడియాటెక్ డెమెన్సిటీ 7350 ప్రో ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. ఇక డ్యూయల్ మోడ్ 5G సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్ ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.3 తో వస్తుంది, NFC 360 సపోర్ట్ ఉంటుంది, GPS సపోర్ట్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఛార్జర్ మీరు విడిగా కొనుక్కోవాలి. రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాలో మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. సో ఫుల్ వీడియో మీరు చూసేయండి. సో అక్కడ మీకు మిగిలిన డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ప్రత్యేకించి ఇది ఫ్యాన్స్ కోసం అనమాట. అది కూడా లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి చాలా లిమిటెడ్ పర్సన్స్ దగ్గరే ఇటువంటి మొబైల్ అయితే ఉంటుంది. అలాగే లిమిటెడ్గా స్పెషల్గా వాడాలనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్ అయితే బాగుంటుందన్నమాట. కాకపోతే ఎంతమంది ఈ మొబైల్స్ని దక్కించుకుంటారని చూడాలి. ఎందుకంటే 1000 యూనిట్లే అంటున్నారు. 1000 యూనిట్లు అంటే ఆ 1000లో ఒకరు మీరు కూడా అవ్వాలి అంటే ముందుగానే బుక్ చేసుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. నవంబర్ 12వ తారీఖున అయితే సేల్కి రాబోతుంది అనమాట. సో మరి మీరు నథింగ్ ఫ్యాన్సేనా? సో ఫ్యాన్స్ అయితే మరి ఈ మొబైల్ని సొంతం చేసుకోవడానికి మీరు కూడా ఆసక్తిగా ఉన్నారా లేదనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.